నమస్తే అండి. నువ్వులు ఎండు కొబ్బరి పొడితో ఈరోజు బంగాళాదుంప వేపుడు చేద్దామండి. వీడియోలో ఈ వేపుడికి సంబంధించి చిట్కాలు కూడా చెప్తానండి. తరిగిన బంగాళాదుంప ముక్కలు సగం మాత్రమే ఉడికించి నీళ్లు వడకట్టి పక్కన పెట్టుకోవాలి. 1/2 కేజీ బంగాళాదుంపలు తీసుకున్నాను. బంగాళాదుంప ముక్కలు ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి. మొదటి చిట్కా చెప్తానండి. బంగాళాదుంప ముక్కలు ఉడకబెట్టి నీళ్లు వడకట్టుకున్నాక ఒక పొడిగుడ్డు మీద కానీ టిష్యూ పేపర్ మీద కానీ 2 నిమిషాలు ఆరబెట్టుకుంటే వేపుడు చాలా క్రిస్పీగా ఉంటుందండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 2 చెంచాలు తెల్ల నువ్వులు దోరగా వేయించుకోవాలి. నువ్వులు వేగినాయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు 2 చెంచాలు ఎండు కొబ్బరి పొడి వేసి దోరగా వేయించుకుని తీసుకోవాలి. కొబ్బరి పొడి ఇలా రంగు మారాక ఇది కూడా ప్లేట్లోకి తీసుకోవాలండి. నువ్వులు కొబ్బరి పొడి కలిపి బరకగా మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి. అదే గిన్నెలో 3 చెంచాలు నూనె పోసుకోవాలి. నూనె కాగాక 1/2 స్పూన్ జీలకర్ర 1/2 స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగినాయండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని వేయించుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి తరుగు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను పసుపు 1/2 స్పూను ఉప్పు వేసి కలుపుకోవాలి. గిన్నె మీద మూత పెట్టకుండా మీడియం మంట మీద వేయించుకోవాలి. మరో చిట్కా అండి. ఈ వేపుడికి ఇలాంటి దళసరి గిన్నె కానీ ఇనప మూకుడు కానీ వాడితే ముక్కలు మాడిపోకుండా ఏగుతాయండి. ముక్కలు ఇలా రంగు మారాక 1 స్పూన్ కారం 1/2 స్పూన్ ఆమ్చూర్ పొడి కలుపుకోవాలి. మరో చిట్కా అండి. ఆమ్చూర్ పౌడర్ లేకపోతే కూర దింపేసిన తర్వాత కొద్దిగా నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న నువ్వులు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇంకో చిట్కా అండి. నువ్వుల పొడి వేసాక మంట సిమ్లో పెట్టుకుని 1 నిమిషం వేయించి స్టవ్ కట్టేసుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగు వేసుకోవాలి. ఇదంతా కాసేపు వేయించి స్టవ్ కట్టేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.